ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. అది కూడా గల్ఫ్ వార్ ప్రారంభానికి ముందు రేటుకు. యుద్ధం ఆగినా సరే రేట్లు మాత్రం యుద్ధానికి ముందు స్థాయికి రావంటూ 2 నెలల క్రితం అంచనాలు వేయగా అదంతా తప్పే అని ఇప్పుడు ఈ ధరల పతనంతో రుజువైంది. అంతేకాదు రాబోయే కాలంలో క్రూడ్ ఆయిల్ రేట్ ఇంకా తగ్గుతుందంటున్నారు. మరి మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా తగ్గిస్తారా? ఆ ఛాన్స్ ఉందా? ముడి చమురు ఇక మరింత చౌకగా, గల్ఫ్ వార్ ఆగిపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులోకి. ఫిబ్రవరి 28కి ముందటి స్థాయికి కాదు, అంతకంటే కిందకే. మరి ఇంధన ధరలు తగ్గాల్సిందేగా. కేంద్రానికి దిగుమతి బిల్లు ఇప్పుడు ఆదా అవుతుందిగా. ఇరాన్ అమెరికా వార్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమవుతున్నాయి. గురువారం నాటి రేట్లు చూస్తే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $70లకు పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ 72, WTI క్రూడ్ ఆయిల్ $69లకు కూడా పతనమైంది. ఈ రేట్లను చూసినప్పుడు ఇంకా మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు తగ్గించలేదనే ప్రశ్న వస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన గల్ఫ్ వార్ ఏప్రిల్లో ఆగింది. దానికి ఇప్పుడు పూర్తిగా బ్రేకులు పడ్డట్లే. అయితే మన దగ్గర మాత్రం ఇంధన ధరలతో పాటు గ్యాస్ రేట్లను కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచేశాయి. ఆ సమయంలో కంపెనీలకు కేంద్రమిచ్చే సబ్సిడీలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరిస్తున్న నష్టాల గురించి విపరీతమైన చర్చ జరిగింది. క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు $118 వరకు పెరిగింది. కాబట్టి ఈ రేట్ల పెంపు సహేతుకమే అనేవారు కూడా ఉన్నారు. అయితే ఆ పెంచిన ఇంధన ధరలతో ఇతరాత్ర ఉత్పత్తుల రేట్లు కూడా భారీగా పెరిగాయి. మరిప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు దాదాపుగా 40% తగ్గినా కూడా రేట్ల తగ్గింపు దిశగా ఎలాంటి చర్యలు లేవు. పైగా కేంద్రమే స్వయంగా చౌక ధరల చమురు ఇంకా కొనుగోలులోకి రాలేదు కాబట్టి ఇప్పట్లో ఇంధన ధరలు తగ్గించేది లేదని స్పష్టంగా చెప్పింది. ముడి చమురు ధర బ్యారెల్కు సుమారు $70 వద్ద, అంటే దాదాపు యుద్ధానికి ముందు నాటి స్థాయికి చేరుకున్నందున ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ద్రవ్యోల్బణం ఇలానే కొనసాగితే అది దేశ ఆర్థిక వృద్ధిపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతి వస్తువు ధర 20 నుంచి 30% మేర పెరిగిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ లెక్కలు దారుణంగా రానున్నాయి. హర్ముజ్ జలమార్గంలో చమురు నౌకల రవాణా భారీగా పెరిగిన నేపథ్యంలో ముడి చమురు కూడా అదే స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. దీంతో ఉన్న మార్కెట్ రేటు కంటే ఇంకా తక్కువ ధరకే మనకి ముడి ఇంధనం అందుబాటులోకి రానుంది. కనీసం 45 రోజుల పాటు క్రూడ్ ఆయిల్ కన్సైన్మెంట్లు బ్యారెల్కు $70 నుంచి $75 మధ్యలోనే కుదురుతాయని ఓ అంచనా. మార్కెట్ రేట్లే పరిగణిస్తే సరఫరా పెరిగినప్పటికీ డిమాండ్ కారణంగా $65 నుంచి $75 మధ్య స్థిరపడొచ్చని నిపుణుల అంచనా. అంతేకాని $50కి రేటు దిగడం అనేది ఉండదు అంటారు. మరి సిచ్యువేషన్ ఇలా ఉంటే పెట్రోల్ డీజిల్ ఎందుకు తగ్గవనేది జనరల్ క్వశ్చన్.